తగ్గేదే లేదు. తమ సమస్యలు పరిష్కరించాలని మరోసారి ఆందోళన బాట పట్టారు అన్నదాతలు. పోలీసుల అడ్డంకులు, ఆంక్షలు విధించినా లెక్క చేయడం లేదు. దీంతో ఢిల్లీ బోర్డర్లో టెన్షన్ మొదలైంది. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతు సంఘాల నేతలు. భారీ భద్రత, కాంక్రీట్ బ్యారికేడ్లు ఉన్నప్పటికీ రైతులు ఢిల్లీ చలో మార్చును కొనసాగిస్తుండటంతో శంభు ప్రాంతం వద్ద వందలాది ట్రాక్టర్లు బారులు తీరాయి. బ్యారికేడ్లు దాటి రాకుండా ఉండేందుకు ఆందోళనకారులపై పోలీసులు బాష్ప వాయువును ప్రయోగించారు. నిరసనల కారణంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు సమీప నగరాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రైతులు హస్తనకి రాకుండా అడ్డుకునేందుకు సరిహద్దు వద్ద భారీ భద్రతా బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే రైతులు రాజధానికి దగ్గరవుతున్న వేళ భద్రతా చర్యలను పెంచే అవకాశం ఉందని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్తో రైతులు చేపట్టిన చలో ఢిల్లీ నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. రాజధానిలోకి వెళ్లేందుకు రైతులు శతవిధాలా ప్రయత్నించారు. రైతు సంఘాల నేతలు రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బ్యారికేడ్లను తొలగించి వచ్చేందుకు రైతులు ప్రయత్నించారు. వారిని నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలో చాలా మంది గాయపడ్డారు. శంభు సరిహద్దుల వద్ద పరిస్థితి ఓ యుద్ధాన్ని తలపిస్తోంది. వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా తమ 20 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం అన్నదాతలు చేపట్టిన ఢిల్లీ చలో రణరంగమైంది. పంజాబ్, హర్యానాలకు చెందిన రైతులు 6 నెలలకు సరిపడే సరుకులతో ట్రాక్టర్లు, ట్రాలీలు వేసుకుని ఢిల్లీ దిశగా కదం తొక్కారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు చేయని ప్రయత్నం లేదు. ఈ క్రమంలో అన్నదాతలు, పోలీసుల మధ్య పలు చోట్ల తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయినా రైతులు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీలో అడుగుపెట్టి ఆందోళన నిర్వహిస్తామన్నారు. బారికేడ్లను ధ్వంసం చేసుకుని మరీ రైతులు ముందుకు సాగడంతో పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను, వాటర్ కెనాన్లను వారిపై ప్రయోగించారు. ఈ ఘటనల్లో పోలీసులు పలువురు రైతులకు గాయాలయ్యాయి. బారికేడ్లను బద్దలు కొట్టేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారనే భయంతో నిషేధాజ్ఞలు పొడిగించి భారీ భద్రతా బలగాలను మోహరించారు. అటు పోలీసుల ఆంక్షలతో ఢిల్లీ వాసుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. పలు రహదారుల్లో ట్రాఫిక్ ను మళ్లించడం, పలు మెట్రో స్టేషన్ల గేట్లను అధికారులు మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో పలు చోట్ల ముళ్ల కంచెలు, కాంక్రీట్ దిమ్మెలు, మేకులను తొలగించేందుకు రైతులు ప్రయత్నించారు. బ్యారికేడ్లను ట్రాక్టర్లతో ఢీకొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు బాష్ప వాయు గోళాలను ప్రయోగించారు. వాటర్ కెనాన్లను రైతులపైకి ప్రయోగించడంతో రైతులు పరుగులు పెట్టారు. టియర్ గ్యాస్ పొగ నుంచి రక్షణ కోసం రైతులు గోనె సంచులను వినియోగించారు. తర్వాత తమకు అడ్డుగా నిలిచిన పోలీసులపై రాళ్లు రువ్వారు. అక్కడ వంతెనకు రక్షణగా ఉంచిన రేకులను ధ్వంసం చేసి కింద పడేశారు. ఢిల్లీలో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలవుతోంది. భవానా స్టేడియాన్ని తాత్కాలిక జైలుగా ఉపయోగించేందుకు కేంద్రం చేసిన ప్రతిపాదనను ఢిల్లీ ప్రభుత్వం తోసిపుచ్చింది. రైతులను అరెస్టు చేసి జైల్లో వేసేయడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని ఢిల్లీ హోంమంత్రి కైలాష్ గెహ్లోట్ లేఖ రాశారు. మరోవైపు కేంద్ర మంత్రి అర్జున్ ముండా రైతుల సంఘాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అన్ని పక్షాలను పరిగణలోకి తీసుకుని రైతులు చర్చలు జరపాలని కోరారు. 3 వ్యవసాయ చట్టాల రద్దు కోసం 2020-2021 నిరసనల తర్వాత మరోసారి ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ ఢిల్లీ బాట పట్టారు రైతులు. వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంఎస్పీ అందజేస్తున్నప్పటికీ దానికి హామీ ఇచ్చే చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రైతుల ఆందోళనల కారణంగా హర్యానాలోని 7 జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. ఫిబ్రవరి 15 అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. రైతులు జాతీయ రహదారిపై ఆందోళన చేసే హక్కు ఉందని హర్యానా ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
రైతుల ఉద్యమం కారణంగా రహదారులను మూసివేయడంపై పంజాబ్, హర్యానా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో పంజాబ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.